కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతుంది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు ఇవాళ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్తో భారీ ర్యాలీ చేపట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున విద్యార్థులు సచివాలయం వైపు దూసుకురావడంతో విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. కాగా విద్యార్థి సంఘాల ముసుగులో అరాచక శక్తులు ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హింస చెలరేగే అవకాశం ఉందన్న వార్తలతో సచివాలయం వద్ద సుమారు 6,000 మంది పోలీసులతో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 19 పాయింట్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పలుచోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. యువ వైద్యురాలిపై హత్యాచార ఘటన తరువాత ఆగస్టు 14 అర్ధరాత్రి చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అందుకే పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ భద్రతకు ప్లాన్ చేశారు. మరోవైపు శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అడ్డుకోవద్దని ఇటీవల సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. राज्य सरकार स्वच्छ भारत अभियान एवं संयोग एलाकाय